బండి వచ్చేసిందే. అమ్మా వీడొకడు నాకు కాంపిటీషన్. గోతిగా నాకు అలా ఎలా కూర్చున్నాడు. సార్ ఏమండే సార్ ఎవరిని? మిమ్మల్నేనండి. సార్ అప్పుడే మర్చిపోయారండి. నేనండి వెంకటేశ్వర పోలయ్యని. తమను నెల్లూరే కదండి. చీరాల 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 వారిని బట్టి నెల్లూరు వారు అంటావా? నీకేమన్నా మొత్తం అసలు రాజులేదికి ఇది ఎక్కడ పరవా? నమస్కారం సార్. నమస్కారం నమస్కారం. మాది బాపట్లే. మిమ్మల్ని ఎక్కడో బాగా చూసిన జ్ఞాపకం అండి. మీ పేరు సీతారామయ్య గారు. సీతారామయ్య గారు. అయ్యా మీలాంటి వాళ్ళు ఇలాంటి చెత్త హోటల్లో దిగితే ఏం బాగుంటుంది చెప్పండి. మీలాంటి వాళ్ళకి సౌకర్యంగా ఉండటానికే కొత్తగా హోటల్ ఒకటి ఓపెన్ చేశాం. పేరులో ఏముంది నాయన? మాకు మీ సేవ ముఖ్యం. అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి హోటల్ ఇండియాలో కల్లా మాదే ఫస్ట్. అన్ని సౌకర్యాలు ఉంటాయా? ఆహా, సౌకర్యాలు కానీ సొంత ఇల్లు. ఇక ఆదరణకి అత్తవారిల్లే అనుకోండి. అయితే ఆ హోటల్ దిగుదాం కదా నాన్న. అయితే ఒక రిక్షా పిలిపించండి. అబ్బే రిక్షా ఎందుకండి, మా సొంత కారు ఉందిగా. నీకారా సొంత కారా నాన్న? కార్యక్రమం పద. గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ని కాదయ్యా, డ్రామా యాక్టర్ని. అదేనండి నేనండి వెంకటేశ్వర పోలయ్యని. మీ హోటల్గా ఆ నల్లులు కంపు చచ్చిన రాను. అదే ఆ దుప్పట్లు మార్చేసామండి. టిక్-20లు కొట్టామండి. ఈసారికి మా హోటల్లో దిగుతారు. అయ్యా మాది సరికొత్త హోటల్. రాజా లాంటి భోజనం, సన్న బియ్యపు అన్నం, వెన్న కాచిన నెయ్యి, వేడి వేడి వేపుడు కూరలు, కోనసీమ ఆవకాయ, గుంటూరు గోంగూర. మరి రేటు అందరికన్నా తక్కువ. అటు కోర్టుకి ఇటు సినిమా హాల్కి అన్నిటికీ దగ్గర. ఇక్కడి నుంచి హోటల్ దాకా మా కారు, అది ఫ్రీ. రండి దయచేయండి, ఒక్కలా దిగి చూడండి. ఈడెక్కడ దాపరించాడండి మా ప్రాణానికి. ఏడుకొండవాడా గోయిడా. రావదాసు ఇదేంటి అస్సలు రావట్లా? అలాగే అనుకో. రావదాసు ఇతరేనండి రా తమ్ముడు రామదాసు. నమస్కారం 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 నమస్కారం. పెద్దమంది నిలబడిపోయి ఉన్నారు. గదిలో కలవ పదండి. తమ్ముడు తీసుకెళ్ళి. బాబాయ్ వీళ్ళంతా ఎవరు? ఎవరేటమ్మా? బంధువులు, దగ్గర బంధువులు. ఆ మొదటి గదిలో ఉన్నాడు చూడు, వాడు మా మేనత్త తోడుకోళ్ళ తమ్ముడు కొడుకు. ఆ వెనక గదిలో ఉన్నది మన సుందరం మేనమావ తోడలుడు తమ్ముడికి బావమరిదే. అంతా వెరకప్పించే వాళ్ళు ఎవరు లేరమ్మా. మరి ఎంతమంది ఉండి మావైపోయినప్పుడు ఒక్కళ్ళు రాలేదే? అదే మంచి సందేహమే. అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాదు, ఎవరు కలడానికి వీల్లేకపోయింది. మరి బావ పెళ్లికి కూడా ఎవరు వచ్చినట్లేదే? ఎవరేది? శుభ్రేఖలు కూడా పంపించలేదుగా. నాకు తెలియదు. నీకెలా తెలుస్తుందమ్మా? మీ అమ్మకే తెలీదు, పాపం ఆవిడ ఇక్కడ లేదు కదా. వస్తున్నా వస్తున్నా. రామదాసు అమ్మా ఒక అరడజన్ కాపీలు వంటోడు చెప్పి పంపించు. బాబు తమరేం తీసుకుంటారు? టిఫిన్. నా మాటకే గానీ మా వాడు 6 ఇడ్లీ 2 దోశ 4 గారెలు అంతే. కాఫీ టీ. నేను కోకోకోలా అంటాను, అనగానే ఓ పెగ్గు బ్రాందీ పంపించేయండి అంతే. రూమ్ లో వేడి నీళ్ళు ఉన్నాయా? ఉన్నాయండి ఉన్నాయండి. మరి అడ్వాన్స్ ఇప్పించరు బాబు. అడ్వాన్స్ అబ్బాయి డబ్బేదిరా? ఎట్లా చూడాలా? మా నాన్న ఎప్పుడు అంతేనండి, మతి మరిపే. ఎంతండి? డబుల్ రూమ్ కదండి, రోజుకి 25 రూపాయలు. మీ హోటల్లో రేట్లు ఎక్కువగా ఉన్నాయా? బాబు హోటల్ని గట్టిగా అనకండి, ఏదో బతికించేవాళ్ళం. చూడండి బాబు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే బంధువులు అని చెప్పండి, మేము అలాగే చెప్తాం. ఇదిగో 50 ఉంచండి. చూడండి బాబు, ఈ గదికి ఇంకా కాలింగ్ బెల్లు పెట్టించలేదు. అందాక మీకు అవసరం అయితే ఈ గంట వాయించండి. వస్తాను. అలాగే అలాగే ఇచ్చారా బాబు? లేండి, తెచ్చేస్తున్నా గంట బాబు టీ పెట్టమంటారా, కాఫీ పెట్టమంటారా? కాఫీ తెమ్మంటారా? కాఫీ కాఫీ అంటేనే నా కడుపు రగిలిపోతోంది. ఆనాడు స్టేజ్ మీద కాఫీ రాగం పాడినప్పుడు కళ్యాణి నన్ను ప్రేమించింది. అది నా లైఫ్ షేక్ చేసి అయితే కాఫీ మానేశారన్నమాట. మానేశాను. ఏమిటి? కాఫీ కాదు, కాఫీ రాగం మాత్రమే. సరే బాబు, అయితే ఇప్పుడే పంపిస్తాను. అడ్వాన్స్ ఏమైనా ఇవ్వండి. ఎంత? ఒక 100 రూపాయలు ఇవ్వండి, ఉన్న రోజులకి మినహాయించుకుని మిగిలిన డబ్బు ఇచ్చేస్తాం. కడుపుతో ఉన్న మా కాన్ పైన చెప్పచ్చు కానీ గవర్నమెంట్ పని మీద వచ్చిన వాళ్ళ ఎన్నాళ్ళో చెప్పగలం. సరే
ప్రస్తుతం 50 ఉంచండి. సరే. ఏమండి ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ? అటాచ్డ్ బాత్రూమ్ లేదు బాబు, కుళాయి ఉంది. అది ఒక్కటే కాస్త మీరు సర్దుకోవాలి. వస్తున్నా. అబ్బాయి గారు, అబ్బాయి గారు, ఏమిటి కాసులు? మన ఇంటి పోదాం పద. అబ్బాయి గారు, ఇంత అర్ధరాత్రి వేళ ఏమునబ్బా, నాకు మా నోళ్ళందరినీ చూడాలనుంది. మనవాళ్ళ? నాకంటే నీకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అయినా నీకు ఇక్కడ ఏం లోటు వచ్చింది? నీకు తెలియదు అబ్బాయి గారు, నీళ్లు వసుకుందాన్ని బిక్కు బిక్కుమంటూ ఏ ఆడ దిక్కు లేకుండా ఒంటరిగా నేను ఇక్కడ ఉండలేను. పోదాం పాదా. మొండి పట్టు కాసులు, నా మాట విను. ఆ ఓర్వలేని వాళ్ళు నిన్ను ఏమైనా చేశారంటే? అయ్యన్ని నేను చూసుకుంటా అబ్బాయి గారు, నువ్వేం భయపడకు. తొందరగా పదా లెమ్మంటుంటే. ఏమిటి బాబు తీరిగ్గా కూర్చున్నారు? కాఫీ పలహారాలు అయినాయా? ఎలా ఉన్నాయి? అసలు కాఫీ పలహారాలు వచ్చాడుగా. ఎందుకు బాబు? అమ్మో, ఏదో జరిగింది నాయన. మా వంట చేసే గంటతో ఎలా అన్నాను, మనం ఆంధ్రలో రా, కోపం ఎక్కువరా, కొంచెం కారం తగ్గించరా అని. నా మాట వింటేగా బాబు. జరిగింది ఏదో, ఏం జరిగిందో నాకు తెలియదు. మీకేం కావాలో చెప్పండి, నేను దగ్గరుండి సర్వ్ చేస్తాను. నువ్వు మీ అన్న కలిసి చేసిన పనికి వాళ్ళ మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. ఎక్కడ మీ అన్న? కొంచెం నా పేరేంటి బాబు? రంగన్న. రంగయ్య గారు. రంగయ్య గారు ఒక్కసారి రండి బాబు. మీకేం కావాలన్నా ప్రత్యేకంగా చేయించి పంపుతాను. మునిగిపోయింది. సుందరం వచ్చేస్తున్నాడు బాబు. అంత గదిలోకి వెళ్ళండి బాబు. ఒక్క నిమిషం బాబు. ఇదిగో ఎవరి గదిలో కాదు, ఒక్క నిమిషం వెళ్ళండి బాబు. వేరయ్యా, కారులో సామాన్లు ఉన్నాయి, లోపల పెట్టు. ఈరయ్యా, అమ్మా బాగుండారమ్మా? బాగుంటారు గాని అమ్మాయి గారు ఇక్కడ. ఆ గదిలో ఉంటారండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు వచ్చేసాను. అమ్మాయి గారు, కాసులు బాగున్నావా? బాగుంటాను. ఏమిటలా చూస్తున్నారు? ఓ ఇదా, బుల్లోడి కడుపులో పడ్డప్పటి నుంచి నిన్నే చూడాలనిపించింది. అది కాక నేను రేత్రి కళ్ళు కూడా పడ్డావు. నేను చూడందే మనసు సాగలేదు అమ్మాయి గారు. అంతే, ఏమైనా సరే ఇంటికి వెళ్ళాను. అబ్బాయి గారితో పట్టి గబక్కుని వచ్చేసాను. చాలా సంతోషం కాసులు. బాగున్నావు కదా? ఏమిటా కేకలమ్మ గారు? మీరు వెళ్ళిన దగ్గర నుంచి చుట్టాలు తాకిడి ఎక్కువైందమ్మా. చుట్టాలా? మీరు చూస్తానంటూ. కాఫీ చాలా బాగున్నాయి. నువ్వే చేసావు కనుక. నా పేరు మీకెలా తెలుసు? మనసుండాలి గాని పేరు తెలుసుకోలేమా? కూర్చో. ఎందుకు కూర్చోమంటుంటే. అదేంటి? వదలండి, వదలండి. అయ్యో, వదలండి. చిచి చిచి, ఈ పాడు బుద్ధి నీకు ఇంకా పోలేదట. నువ్వు ఇక్కడున్నావంటే కాసులు? కాసులు కాదురా, కాళీని, భద్రకాళీని. ఆడకూతురి బలవంతం చేస్తాక చచ్చినోడా. ఈ ఆడ నాకు చేతులు తెచ్చాడే. నిన్ను 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 ఈ చుట్టమా?
నువ్వు చుట్టమట అవును. ఏమనుకోకండి, ఏమిటమ్మా ఏమిటి దౌర్జన్యం? ఏ నీకు కూడా కావాలా? మీరు కూడా చుట్టాలేనా? నేను చుట్టాలు కాదు. ఈ పెద్ద మనిషి స్టేషన్ లో కనిపించి మేము మంచి హోటల్ పెట్టాం, రండి దయచేయండి అంటే వచ్చాం. లేకపోతే మాకేం కర్మ మీ ఇంటికి వచ్చి డబ్బులు తింటానికి. ఏమనుకోకండి. రండి ఈ సంగతి తెలుస్తాం. అయ్యా ఏమనుకోకండి. గున్నయ్య ఏమనుకోకండి మాట. ఏం గున్నయ్య, ఇంట్లో తిని ఇంటికి నిప్పెట్టినట్టు మేము ఊళ్ళో లేకుండా చూసి కాపురం చేసే కొంపని కాఫీ హోటల్ గా మారుస్తారా? ఏమనుకోకండి. సిగ్గులేదు. పోండి, మీరంతా వెళ్ళిపోండి. వెళ్ళిపోవటానికి నువ్వే వచ్చినా? నేను ఇంటి కోడల్ని. నేను ఇంటికి ఆడపడుచునే. నువ్వు నిజమైన ఆడపడుచు అయితే ఇల్లు గుల్లైపోతుంది చూస్తూ ఊరుకుంటావా? ఇప్పుడే చెప్తున్నాను, ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీలేదు. పోండి. అంత మాట అంటావా? నాయనా సుందరం, దిగు దిగు దిగు. మేడ మీదకి వెళ్ళి అబ్బాయి గారితో మాట్లాడి ఆ కుదికి ఎప్పుడో పోయింది. మర్యాదగా పోతారా లేకపోతే? అంతమని మాత్రం తమ్ముడు రాబోను. బయటికి రాలే. మా దగ్గర డబ్బులు కాజేసి మమ్మల్ని మోసం చేస్తారా? మర్యాదగా మా డబ్బులు మాకు ఇచ్చారా? సరే లేకపోతే మీరు అంతే తాగుతాం. ఏమనుకోకండి, మీ సామాన్లు మీకు పంపించేస్తాము. పోతారా? అన్నయ్య ముందుకు పోతే నువ్వు, వెనక్కి పోతే గొయ్యి. బ్యాడ్ టైం. ఎటైనా చెప్పడం తప్పట్లేదే. అమ్మాయి ఒక్క మాటమ్మా. ఏటది? మమ్మల్ని ఈ పరిస్థితుల్లో బయటకు పొమ్మడం ధర్మం కాదు. ఎలాగైనా బంధువులం కాకపోం. ఇక నుంచి ఎప్పుడూ ఇలాంటి బుద్ధిమాల పనులు చెయ్యం. అమ్మా ఏమనుకోవద్దు. సరే, బుద్ధిగా ఉండి పెట్టి తిని పడండి. పిచ్చి పిచ్చి చేస్తాలేకండి. పడే